హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. నేను ఈరోజు అన్నదాతల యొక్క కష్టాలను తెలుసుకుందామని చేనుకు వచ్చానండి. వారు పడే కష్టాలను వారి మాటల్లోనే విందామండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది కొత్త వీడియోస్ అనేవి చేయడానికి. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. కష్టాలను తెలుసుకుందామండి. హాయ్ అండి, హలో. చూడండి, ఈరోజు మా చేనులో పండిన సింజంటా మిరపకాయ ఎంత ఎర్రగా ఉందో చూడండి. చాలా ఘాటుగా ఎర్రగా ఉంది. అయితే ఈ సింజంటా మిరపకాయ మనము నిజంగా వంటలకు వాడమండి, కానీ దీన్ని కలర్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. అయితే ఈ మిరపకాయలు పండించాలంటే చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. ఎందుకంటే ఈ మిరపకాయ నాటిన రోజు నుంచి మందులు కొడుతూనే ఉండాలి, పిచికారి మందులు కొడుతూ ఉండాలి, మందులు చల్లుతూ ఉండాలా, తర్వాత మందులు వేస్తూ ఉండాలి, తర్వాత క్రిమి కీటకాల మందులు కూడా కొడుతూ ఉండాలా. చాలా మందులు, చాలా పెట్టుబడి పెట్టుకోవాలా. లక్షల్లో పెట్టుబడి అవుతుంది. లక్షల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా రైతులకు ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేక, ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియక ఎక్కువ అప్పులు పాలైపోయి అట్లాగా వ్యవసాయం కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మేము పండించిన ఈ మిరపకు చాలా పెట్టుబడి పెట్టాము. ఎకరాకు దగ్గర 3 lakhs దాకా ఖర్చు అయింది. అయితే ఈరోజు ఉన్న మార్కెట్ ధర ఎంత అంటే కింటా వచ్చేసి 10,000 రూపాయలు మాత్రమే. కింటా 10,000 మాత్రమే. అయితే మేము చేసిన పనికి, మేము పెట్టుబడి పెట్టిన దానికి ఈ ధరకు అసలు పొంతనే ఉండదు. అందుకని ఈరోజు మా వాళ్ళకి నేను చెప్పాను, ధర లేదు కదా ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. మార్కెట్కి ఎందుకు తీసుకెళ్ళాలంటే పెట్టుకున్నాం మనం, వేస్ట్ అవుతాయి కదా, ఏం చేస్తాం, ఏదో ఒకటి పండింది కదా, ఎంతో కొంత రానివ్వండి, ఏం చేస్తాం. అట్లాగా ఏదైనా కానివ్వండి, రైతులు పండించిన దాన్ని వేస్ట్ చేయకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. దీనికి కూడా మళ్ళీ బాడిగ అవుతుంది మార్కెట్ తీసుకెళ్ళడానికి. ఆ బాడిగ అంతా పోను మనకు ఓన్లీ కొంత అమౌంట్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఇలా నష్టం వచ్చినా కూడా రైతులు వాళ్ళు పండించిన పంట వేస్ట్ కాకూడదని చెప్పేసి, మనందరికీ అన్నం పెట్టాలని చెప్పేసి అలాగా మార్కెట్కి తరలిస్తూ ఉంటారు. అయితే రైతులు ఈ పంటలు పండించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీని వెనుకల చాలా కష్టం ఉంటుంది. సో రైతులంటే మీకు అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభవ అంటాము. కాకపోతే ఈ అప్పుల్లో కూరుకుపోయి ఈ రైతులు నానా రకాల అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు సంవత్సరం 2 సంవత్సరాల పంటలు పండగ ఇలాగా అప్పులు ఎక్కువైపోయి అప్పులు కుప్పగా మారి ఏం చేయాలో దిక్కు తెలియని స్థితిలో కొంతమంది అన్నదాతలు పురుగుల మందు కూడా తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు. అయితే వ్యవసాయం అనేది చాలా కష్టంగా మారింది, చాలా క్లిష్టంగా మారింది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వ్యవసాయం చేస్తుంటే ఆ వ్యవసాయం చేసే వాళ్ళని ఎవరు ఎక్కువ ఇష్టపడట్లేదు. ఈవెన్ మా పిల్లలు ఉన్నారు చూసారా, ఇక్కడ మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అంటే వీళ్ళంతా కష్టపడేవాళ్ళు, మా పిల్లల్ని కష్టపెట్టకూడదు, మా పిల్లల్ని అందరినీ టౌన్కి ఇచ్చుకోవాలా, టౌన్లో హ్యాపీగా ప్రశాంతంగా నీడలో ఉండి బతకాలా అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ పల్లెల్లో ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు? మనందరికీ తిండి పెట్టేవాళ్ళు ఎవరు? మనందరికీ ఆహారం కావాలంటే ఈ ధాన్యాలన్నీ పండించేవాళ్ళు ఎవరు? ఈ వెజిటేబుల్స్ అన్నీ పండించేవాళ్ళు ఎవరు? ఈ ఫ్రూట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇలాగా ఈ రోజుల్లో వ్యవసాయం అనేది చాలా క్లిష్టంగా మారింది.
ఈవెన్ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాగ అనేక రకాల సమస్యలతో సతమతమైపోయి రైతుల జీవనం అనేది చాలా క్లిష్టంగా మారింది. సో అందుకని మీరందరూ రైతులకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వాలు కూడా ఏదైనా పంటలు ఉన్నా కూడా ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక ధరను నిర్ణయించి ఆ ప్రభుత్వం కనుక కొనుగోలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రైతులు అందులో అప్పులు చేసుకొని వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, అయోమయంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉన్నాయి. సో కాబట్టి అందరూ రైతులకు సపోర్ట్ చేయండి. రైతన్నకు మీకు ఇక్కడ ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఏదైనా సబ్సిడీలు కానివ్వండి, పంటలకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, ఏదైనా ఎరువులు కానివ్వండి, ఇవన్నీ సబ్సిడీ కింద ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ. అలా అయితేనే మనకు తిండి దొరుకుతుంది. సో కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి రైతన్నకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇలాంటి వీడియోస్ చూడండి, మేము పెడుతూ ఉంటాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.